మరి రెడ్డి అప్పలనాయుడు గారితో సెయింట్ జాన్ స్కూల్కి ఉన్న అనుబంధం ఇంచుమించుగా 25 సంవత్సరాల నుంచి ఉంది. మాకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఆయన సహకారం అందిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. మరి ఈరోజు సార్ చెప్పినట్లుగా టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్ అని చెప్పారు ఆయన. ఉపాధ్యాయులే నెక్స్ట్ పేరెంట్, తల్లిదండ్రులు వాళ్ళు. సార్కి స్కూల్ మీద ఎంత నమ్మకం అంటే, సార్కి 2 అమ్మాయిలు, 2 పాపలు ఇక్కడే చదివారు. మరి ప్రసన్న సార్ దగ్గర, మేరీ టీచర్ గారి దగ్గర వాళ్ళు విద్యార్థులుగా వాళ్ళు విద్యాభ్యాసం చేశారు. మరి ఈరోజు పెద్దమ్మాయి శాంతి FCIలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఒక మంచి స్థాయిలో ఉంది. గట్టిగా అభినందనలు మనం తెలియజేద్దాం మన స్కూల్ తరఫున. చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుంది ఇక్కడ. సార్ చెప్పినట్లుగా స్కూల్లో క్యారెక్టర్ మీద చాలా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏదో 4 ముక్కలు నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ క్యారెక్టర్. సెయింట్ జాన్ స్కూల్ అంటే ద క్యారెక్టర్ బిల్డర్. అటువంటి క్యారెక్టర్ నేర్పుతున్నందుకు మేము కూడా ఎంతగానో గర్విస్తున్నాం. మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా విద్యార్థుల్ని అలాగే తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సెయింట్ జాన్ స్కూల్ వ్యవస్థాపకులు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా గారు మన మధ్య ఉండటం మనకు ఎంతో సంతోషం. సార్ GST అడిషనల్ కమిషనర్గా ఆయన పనిచేశారు. ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగంలో IRS స్థానంలో ఉండి మన మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు అరుణ్ జైట్లీ గారి దగ్గర కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇది భారతదేశంలో బహుశా ఒక 20 మందికి దక్కుతుందేమో ఆ గొప్ప అవకాశం. అటువంటి గొప్ప స్థాయిలో ఆయన పనిచేసి ప్రజాసేవలోకి ఆయన వచ్చారు. మరి మన మధ్య ఉన్న ఎలీజా గారిని విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్వాగతం తెలియచేద్దాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి, మరి స్టేజ్ని అలంకరించినటువంటి మిత్రులు రెడ్డి అప్పలనాయుడు గారికి నాకు చాలా కాలం నుంచి పరిచయం. మరి ఆయన ఈరోజు RTC చైర్మన్గా ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే స్కూల్ డైరెక్టర్ గారు మరి ప్రసన్న కుమార్ గారు నా తమ్ముడు, అలాగే ప్రిన్సిపల్ గారు మేరీ ప్రభావతి మరదలు, జీవన్, సన్నీ, మరి రిని, నా భార్య ఈరోజు నాతో పాటు స్టేజ్ మీద ఉంటుంది. చాలా సంతోషం నాకు. అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా పిల్లలందరూ కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఇక్కడ పిల్లలతోటే మాట్లాడదామని వచ్చాను. పిల్లలందరూ కూడా అటెన్షన్. హలో పిల్లలు, స్టూడెంట్స్, ఒకసారి నా మాట వినాలి. స్టూడెంట్స్కి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. దాన్ని దయచేసి తల్లిదండ్రులు ఎవరు చెప్పొద్దు. మీకు తెలుసు అన్ని చిన్న ప్రశ్నలే. నేను పిల్లల్నే మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. మన దేశ రాజధాని ఏంటి? ఎవరైనా సరే పిల్లలు చెప్పచ్చు.
న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. వెరీ గుడ్. మన దేశ ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మా టీచర్స్ చెప్పారు. మీ టీచర్స్ చెప్పారు. ఓకే, అంటే మీరు మీ టీచర్స్ దగ్గర చదువుకున్నారు కాబట్టి మీకు తెలిసింది. ఇది మీకు విజ్ఞానం అనేది ఇక్కడ బోధించబడింది. అదే విషయం ఒకవేళ ఏ టీచర్ అయినా కానీ దారిని పోయే ఒక మేకకో, దారిని పోయే ఒక గొర్రెకో, గేదెకో ఇవి గనక చెప్తే, ఇగో మన దేశ రాజధాని ఇది, ఫలానా 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 అని చెప్తే అవి గుర్తుపెట్టుకుంటా? చెప్పాలి, గుర్తుపెట్టుకుంటాయా? చెప్పరమ్మా? ఎస్ సార్. గుర్తుపెట్టుకుంటా? ఎస్ సార్. గుర్తుపెట్టుకో. ఓ సార్. ఎందుకు అనంటే అది తరతరాలుగా మనిషి పుట్టిన దగ్గర నుండి మానవుని యొక్క మేధస్సు, బ్రెయిన్ అనేది చదువు వల్ల ఈ రకంగా డెవలప్ అయింది. అంటే జంతువుకి మనిషికి మధ్య తేడా ఏంటంటే చదువు. చదువుకుంటే అన్నీ తెలుస్తాయి, విజ్ఞానం వస్తుంది. చదువుకుంటే విజ్ఞానం వస్తుంది. అందుకే మన పెద్దలు ఒకప్పుడు ఒక సామెత చెప్పారు. అదేంటంటే విద్య లేనివాడు వింత పశువు అని. దాని అర్థం విద్య లేని వాళ్ళని మనం అవమానించాలని కాదు. దాని అర్థం ఏంటంటే అందరూ కూడా మంచిగా చదువుకుని సంస్కారంతో, విజ్ఞానంతో మన అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి సామెత. అంతేగాని ఇది ఎవరిని కించపరచడానికి చెప్పిన సామెత కాదు. ఇప్పుడు తల్లిదండ్రులకి నేను అడిగేది ఏంటంటే, మన పిల్లలకి మనం ఏమి సంస్కారం నేర్పిస్తామన్నమాట. స్కూల్కి వస్తారు, స్కూల్లో పాఠాలు నేర్చుకుంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అక్కడితో అయిపోయిందా? స్కూల్కి పంపించాం, ఫీజు కట్టాం, బుక్స్ కొన్నాం, యూనిఫామ్ కొన్నాం, స్కూల్కి వెళ్తున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయి, మా అబ్బాయికి మరి డిస్టింక్షన్లో మార్కులు వచ్చి పాస్ అయిపోయాడు, అది సరిపోతుందా? తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎంత చదువు చదివినా కానీ, ఎంత అభివృద్ధి చెందినా కానీ, ఎంత పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళినా కానీ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే స్వార్థం, అలాగే ఆశ, మరి సంకుచిత స్వభావం, కులమత భేదాలు, ఇవన్నీ కూడా మన సమాజంలో గూడు కట్టుకుని ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం అంటే మన విద్యా వ్యవస్థలో ఇవన్నీ కూడా తప్పు అని చెప్పేది చాలా తక్కువ. కాబట్టి మన విద్యా వ్యవస్థనే కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పాలి. ఒక సంస్కృతిని నేర్పాలి, ఒక మంచి కల్చర్ని నేర్పించాలి. తల్లిదండ్రులుగా ఎవరైనా సరే ఇది ఆపుతారా కొంచెం?
ఈ లైటింగ్ డిస్టర్బెన్స్ ఉంది. తల్లిదండ్రులుగా మనం ఏం చేయగలమంటే ఒక్క మాట తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ. మనం పిల్లల్ని మాత్రమే కనగలం, వాళ్ళ భవిష్యత్తుని మనం కనలేము. దీనికి మీరందరూ ఒప్పుకుంటారా? మనం పిల్లల్ని మాత్రమే కనగలం, వాళ్ళ భవిష్యత్తుని మనం కనలేం. పేరెంట్స్ చెప్పాలని కోరుకుంటున్నాము. పేరెంట్స్ అందరూ గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, మన బాధ్యత తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వారికి మంచి చదువు అప్పచెప్పాలి, వారిని మంచిగా చదివించాలి. వారు బాగా చదువుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. కేవలం స్కూల్లో చదువుకున్నంత మాత్రాన పిల్లలు షైన్ అవ్వరు. ఎకడమిక్ ఎక్సలెన్స్ వస్తుంది. ఎకడమిక్ ఎక్సలెన్స్ అంటే మనం సబ్జెక్ట్లో బాగా ఉంటాం, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం మీద మనకున్నటువంటి బాధ్యత మీద మనం నిలు. ఆ పరిస్థితి కేవలం ఇళ్లల్లో మనం చెప్పకపోవటం వల్లే ఉంది. ఈ రోజున ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నారు. చాలా త్వరగా కోపం వస్తుంది. ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం టీవీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న విషయాలకి భార్యతోటో భర్తతోటో గొడవాడి మరి ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే హత్య చేయటమో. ఈ పరిస్థితి ఈ రోజున చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ కూడాను మనం చిన్నప్పటి నుండి పిల్లలకి నిగ్రహం అనేది నేర్పించాలి. నిగ్రహం, ఎవరిని పడితే వాళ్ళ మీద కోపపడటం, లేకపోతే వాళ్ళకి ఏది ఆలోచిస్తే అది చెప్పటం, ఇవన్నీ కాకుండా పెద్దలంటే గౌరవం, సాటి మనిషి అంటే ప్రేమ, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఈ స్టేజ్ మీద నుండి, ఈ స్కూలు తరపు నుండి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, తల్లిదండ్రులకి మీ పిల్లల మీద ఒక స్పై చేయమని అయితే నేను చెప్పను, కానీ ఖచ్చితంగా వారి మీద నియంత్రణ అయితే ఉండాలి. పిల్లల మీద నియంత్రణ ఉండాలి. వారు ఏం చేస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి కూడా వారు చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉన్నది. మరి తల్లిదండ్రులుగా పిల్లలు అభివృద్ధి చెందితే మనం ఎంతో సంతోషపడతాం. అట్ ద సేమ్ టైం వారు ఫెయిల్ అయితే, లేదా వారి జీవితంలో ఏదైనా చేయరాని పని చేస్తే మనం ఎంతో బాధపడతాం. కాబట్టి అవన్నీ కూడా జరగకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, మరి చదువుకోవటాన్ని వారు నేర్పించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక మాట ఉంది. ఈ మాట ప్రతి తల్లిదండ్రి దయచేసి అందరూ వినండి. ఏంటంటే, ఈ రోజున సమాజంలో ఎంతో మంది పాడైపోవటానికి, ఎంతోమంది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి రావటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఇది ఈ మొబైల్ ఫోన్. దయచేసి పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇవ్వకండి. దయచేసి పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దు. కనీసం చదువుకునేటప్పుడైనా సరే వారు పూర్తిగా కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలి అని అంటే మొబైల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి రాక్కుని ఎక్కడన్నా దూరంగా పెట్టి లేదా స్విచ్ ఆఫ్ చేసి వారు పూర్తిగా చదువుకునే వరకు కాన్సన్ట్రేషన్తో చదువుకునే దానికి మీ యొక్క సహకారం, మీ యొక్క నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాను. మరి
ఈ స్కూలు ఒక 32 సంవత్సరాల క్రితం ఒక విత్తనాన్ని నాటాను. అది ఈ రోజున ఒక మహావృక్షం అయ్యి ఇంతమంది పిల్లలకి చదువు చెప్తూ మరి ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దానికి ఈ అభివృద్ధికి కారకులైనటువంటి మరి నా తమ్ముడు ప్రసన్నని, అలాగే నా మరదల మేరీ ప్రభావతిని, సన్నీ అంటే ఇప్పుడే వచ్చాడు కాబట్టి వాడిని అప్పుడే అభినందించాను. వారిద్దరికి ఖచ్చితంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్కూల్లో మరి ఎంతోమంది చదివారు. ఇప్పుడే మనం విన్నాం, మన గౌరవ ముఖ్య అతిథి రెడ్డప్ప నాయుడు గారి కూతుర్లు ఎక్కడ చదివారు, మరి పెద్దమ్మాయికి మరి ఎఫ్సిఐలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు మరి దాదాపుగా ఒక 50-60 మంది సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించారు. అలాగే డాక్టర్స్ కనీసం ఒక 10 మంది పైన డాక్టర్స్ అయ్యారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే లెక్కలేదు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. మరి ఇంత అభివృద్ధి, పిల్లల్ని ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ స్కూల్ని మరి మనమందరం కూడా కలిసి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరి ఈ స్కూల్కి మీ అందరి యొక్క సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అలాగే మరి కేవలం ప్రసన్న కుమార్ గారు, మరి మేరీ ప్రభావతి గారు చెప్తే ఇంత పెద్ద పని జరగదు. దీని వెనక ఉన్న కారణం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇది ఒక ఉద్యోగంలాగా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ. డబ్బు సంపాదించడం అనేది ఏ పని చేసినా డబ్బు వస్తుంది, కానీ పిల్లలకు చదువు చెప్పడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. టీచర్స్ గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఒక శిలని శిల్పంగా మార్చేది శిల్పి. ఒక శిలని శిల్పంగా మారిస్తే ఆ శిల్పం గుళ్ళోకి వెళ్తే దేవుడు, అలాగే బయట ఉన్నా కానీ ఒక శిల్పం, ఒక అద్భుతమైనటువంటి శిల్పం. మరి కొన్ని అందమైనటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి మనిషి పుట్టినప్పుడు ఒక రాయి, ఒక శిల, ఆ శిలని శిల్పంగా మార్చేటటువంటి వృత్తే టీచర్స్ వృత్తి. టీచర్స్ మనిషిని ఒక సంస్కారవంతమైనటువంటి మనిషిగా, ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలంటే అది టీచర్స్ వల్లే జరుగుతుంది. కాబట్టి టీచర్స్ అందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి మీ యొక్క వృత్తి పవిత్రమైనటువంటి వృత్తి కాబట్టి మీ అందరూ కూడా మీ వృత్తిని ప్రేమిస్తూ పిల్లలకి మీరు నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ పవర్ఫుల్ వర్డ్స్. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, పాత్రు జన్మ వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. మనం నేర్చుకున్న విద్య ఎప్పటికీ పోదు. దానికి ఉదాహరణ మన ఎమ్మెల్యే ఎలిజా గారు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక వజ్రంలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. మరి ఈరోజు మన మధ్యకి విచ్చేసిన మన విశిష్ట అతిథుల్ని మనం సన్మానించుకున్నాం. దానికంటే ముందుగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఒకసారి మన స్టూడెంట్స్ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే ఒక ముఖ్యమైన ప్రకటన. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ని మనం ఇప్పుడు
ఇవ్వబోతున్నాం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు అకాడమిక్స్లో చదువుల్లో ముందు ఉన్నారు, డిసిప్లైన్లో ముందున్నారు, పర్ఫెక్ట్ యూనిఫామ్లో ముందున్నారు, నీట్ అండ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్లో ముందున్నారు, 100% ఫుల్ అటెండెన్స్తో ఉన్నారు. అదేవిధంగా క్లెన్లీనెస్ మన చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత పైన వారు ఒక అవగాహన కలిగి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారు, స్వచ్ఛ భారత్ చేసి ఉన్నారు. ఈ 6 కేటగిరీల స్టూడెంట్స్ని కలిపి మేము స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. వారిని మీ చేతుల మీదుగా వాళ్ళకి సర్టిఫికేట్స్ అండ్ మొమెంటోస్ ఇవ్వాలనుకుంటున్నాము. మరి ముందుగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో ఎల్కేజీ కే దీక్షిత్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా ఇక్కడ మేము కొన్ని పేర్లు చదువుతున్నాం, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. ఫస్ట్ క్లాస్ బాయ్స్ సృజన్ థామస్, ఫస్ట్ క్లాస్ గర్ల్ ఆయేషా. ఒకసారి మాత్రమే చదవడం జరుగుతుంది, అందరూ ముందుగా ఇక్కడికి వచ్చి రెడీగా ఉండాలి. సెకండ్ క్లాస్ బాయ్స్ కూరపాటి సంజయ్ శామ్యుయల్, సెకండ్ క్లాస్ గర్ల్ నవ్య జి నవ్య, థర్డ్ క్లాస్ బాయ్స్ కే పృథ్వీ, థర్డ్ క్లాస్ గర్ల్ అంశు విజయ, ఫోర్త్ క్లాస్ బాయ్స్ కే గౌతమ్ కృష్ణ, ఫోర్త్ క్లాస్ గర్ల్స్ బి దిషిత, ఫిఫ్త్ బాయ్స్ షేక్ షహజా అహ్మద్, ఫిఫ్త్ గర్ల్స్ మీనాక్షి టి, సిక్స్త్ బాయ్స్ సందీప్ కే, సిక్స్త్ గర్ల్స్ కే రుష్మిక శ్రీ, సెవెంత్ బాయ్స్ కరణం గోపాలరావు, సెవెంత్ గర్ల్స్ బోడా ఆకాంక్ష, ఎయిత్ బాయ్స్ భార్గవ్ సాయ్, ఎయిత్ గర్ల్స్ తేజస్వి, నైన్త్ బాయ్స్ వినయ్, నైన్త్ గర్ల్స్ ఫర్జానా. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా సెయింట్ జాన్స్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా రెడీగా ఉన్నట్లయితే మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని వారి చేతుల మీదుగా విద్యార్థులకు మొమెంటోస్ మరియు మెడల్స్ అందించవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారిని, డైరెక్టర్ సార్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎలిజా గారు వేరేగా ఇస్తారు. కే దీక్షిత్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ ప్రైజ్. అదేవిధంగా కరెస్పాండెంట్ గారిని శ్రీ ఉన్నమట్ల జీవన్ ప్రభాకర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి స్క్రీన్ లో మీరు చూడొచ్చు సెయింట్ జాన్స్ యొక్క ప్రయాణం. కంగ్రాచులేషన్స్ దీక్షిత్. నెక్స్ట్ ప్రైజ్. సో ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద మెమెంటో యాజ్ వెల్. సో సర్టిఫికేట్ ప్లీజ్. యూకేజీ గర్ల్ congratulations dear little champion. First class Ayesha, congratulations. First class Srujan Thomas, congratulations Mr. Srujan Thomas. మరి పేరెంట్స్ ఉన్నట్లయితే వారి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ పైకి. ఇది ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప ఫోటో వైపు చూద్దాం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ సృజన్ థామస్. సెకండ్ క్లాస్ సంజయ్ శామ్యుయల్. గట్టిగా చప్పట్లు కొట్టి మన విద్యార్థులను అభినందిద్దాం. వారి సంవత్సరం అంతా ఎంతో కష్టపడి ఈ 6 కేటగిరీల్లో వాళ్ళు ప్రతిభను చాటుకున్నారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సంజయ్ శామ్యుయల్ కూరపాటి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ గర్ల్స్ కేటగిరీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గోస్ టు నవ్య జీ,
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు నవ్య జీ. గట్టిగా చప్పట్లు కొడదాం. కంగ్రాచులేషన్స్ నవ్య, వెల్ డన్. షీ ఈస్ రియల్లీ a fantastic girl. A true honor for the student of the year category. Now third class boys, third class girls, Anshu Vijaya. Anshu Vijaya, she is like an angel today, the shining star of St. John's. అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అంశు విజయాని అభినందిద్దాం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు అంశు విజయ ఫ్రమ్ థర్డ్ క్లాస్. Student of the year from fourth class goes to Dishita. Congratulations Dishita B. Congratulations. Thank you very much Reddy Appalnadu garu. Now I invite Sri Unnamatla Elijah garu, IRS ex-MLA Chintalpudi, to hand the awards for our students. అదే విధంగా మన మధ్యలో ఉన్న ఝాన్సీ ఎలిజా గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మేడం. Now student of the year from 5th class boys goes to Sheikh Shahjad Ahmad. గట్టిగా చప్పట్లు కొడదాం. అన్ని విభాగాల్లోనూ ఒక అద్భుతమైన కుర్రవాడు. విజయవాడ దాకా వెళ్ళి నేషనల్ లెవెల్ ఛాంపియన్ లో కూడా పాల్గొన్నాడు. అమ్మా రండి, ఫోటోకి రండి. షబీర్ గారు మీరు కూడా ఆడవండి. షేక్ షహజాద్ అహ్మద్ కోడింగ్ కూడా నేర్చుకుంటున్నాడండి. బాబు చదివే 5వ క్లాసు, 5వ క్లాసుకే తను కోడింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. 5th స్టాండర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ 5th class girls goes to Team Meenakshi. Team Meenakshi from 5th standard. Team Meenakshi, the best student of the year. Congratulations Team Meenakshi for your wonderful presentations. మీనాక్షి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అసెంబ్లీలో తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్. ఫ్రమ్ 6th class category, student of the year goes to K. Rushmika Sri. K. Rushmika Sri, she is really an all-rounder. She is very good at handwriting, very good at English speaking, excellent at Swachh Bharat and academics. Congratulations Rushmika Sri. 6th class boys category, student of the year goes to Leela Premsai. Leela Premsai, మరి వారి తల్లిదండ్రులు నాగు గారు కూడా ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందని నేను ఆహ్వానిస్తున్నాను. ఎక్సలెంట్ స్టూడెంట్. అన్ని విభాగాల్లోనూ తను ప్రతిభను చాటుతూ ఉంటాడండి. కంగ్రాచులేషన్స్ లీలా ప్రేమ్సాయ్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ 7th class category. 7th class category goes to Gopal Rao. Gopal Rao, he's a good leader sir. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ బాబుకి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ గోపాల్ రావు. నెక్స్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ 7th class girls category goes to Boda Akanksha. She is the best speaker of St. John's English Medium School. తను ఇంగ్లీష్ మాట్లాడిందంటే నిజంగా స్టేజ్ దద్దరిల్లిపోతుంది. మీరు చూడబోతున్నారు, మంచి ప్రసంగాలు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ బోడా ఆకాంక్ష. శ్రీ చైతన్య 10th class. Your mother also. Congratulations. Now from 8th class boys category. 8th class boys category ఎవరు గెస్ చేయగలరా ఆడియన్స్? ఎనీ గెసెస్? Come on. Yes, you all know that
ద ఇయర్. కంగ్రాచులేషన్స్. అండ్ భార్గవ్ గురించి చెప్పాలంటే మొన్న అపుస్మ అంటే స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ వాళ్ళు పెట్టిన టాలెంట్ లిస్ట్ లో హీ గాట్ స్టేట్ సెకండ్ ర్యాంక్. గట్టిగా మనం చప్పట్లు పడదామండి. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు మన సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాం, అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్. అలాగే అదే విధంగా ఒక్కసారి సైన్స్ కాంపిటీషన్స్ లో మరి ఇస్రో వాళ్ళు పెట్టిన సైన్స్ కాంపిటీషన్స్ లో యంగ్ సైంటిస్ట్ అవార్డ్ కి కూడా తను నామినేట్ అయ్యాడు. చెన్నై దాకా వెళ్ళి తన ప్రతిభను చాటుకున్నాడు. అది మన సెయింట్ జాన్స్ విద్యార్థుల చట్ట. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కంగ్రాచులేషన్స్ భార్గవ్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నెక్స్ట్ Gautam Krishna from 4th standard. Student of the year from 4th standard goes to Gautam Krishna. Gautam Krishna from 4th standard. Congratulations Gautam. He is an active and brilliant student. నేను క్లాసులో ఎప్పటి రౌండ్స్కి వెళ్ళినా కూడా తను ఒక డౌట్ అడుగుతూ ఉంటాడు. He is a question bank. తను ఒక క్వశ్చన్ బ్యాంక్. Congratulations. Next, last but not least, 8th class girls student of the year category goes to చెప్పాలి audience, goes to ఎవర్కి? తేజస్విని, the head girl of St. John's English Medium School. సార్ ఈ పాపకి మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి సార్. స్కూల్ SPL గా చేస్తుంది. కంగ్రాచులేషన్స్ తేజస్వి. మరి అదే విధంగా రేపటి 10th క్లాస్ కి వెళ్ళబోతున్న మా విద్యార్థులకి వారికి ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది కనుక ఈ పురస్కారాన్ని మాత్రం రెడ్డి అప్పలనాయుడు గారు ఎమ్మెల్యే గారు సంయుక్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళ ఫ్యూచర్ 10th క్లాస్ సార్, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా తేజస్వి. నౌ 9th క్లాస్ ఫ్యూచర్ 10th క్లాస్ బాయ్స్ కేటగిరీ గోస్ టు వినయ్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. మరి రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా అదే విధంగా ఎలీజా గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్ వినయ్. మరి ఫ్యూచర్ 10th క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా 9th క్లాస్ గర్ల్స్ కేటగిరీ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు షేక్ ఫర్జానా. తన రైటింగ్ అద్భుతం, తన చదివేది అద్భుతం, తన హార్డ్ వర్క్ అద్భుతం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ షేక్ ఫర్జానా. గాడ్ బ్లెస్ యూ. అదే విధంగా మరి గడిచిన విద్యా సంవత్సరంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో అత్యధికమైన మార్కులు సాధించి ఏలూరు 1 టౌన్ ఫస్ట్ గా సాధించిన మన విద్యార్థి పి చైతన్య ఎక్కడున్నవా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కమ్ విత్ యువర్ పేరెంట్స్. ఐ ఇన్వైట్ పి చైతన్య పేరెంట్స్ ఆల్సో టు కమ్ ఆన్ టు ద డయాస్. మరి పి చైతన్యకి ఈరోజు సెయింట్ జాన్ స్కూల్ తరఫున స్కాలర్షిప్ ఇస్తున్నాం. నగదు బహుమతి. విద్యార్థులు ఎవరైతే చక్కగా కష్టపడి చదువుతారో వారి పై చదువులకు ఉపయోగపడే విధంగా మరి ఉన్నమట్ల ప్రసన్న కుమార్ గారు, అలాగే అదే విధంగా ఎలీజా గారు, జీవన్ కుమార్ గారుల తల్లి గారైనటువంటి శ్రీమతి ఎస్తేర్ కమల కుమారి గారి పేరు మీదుగా కమల స్కాలర్షిప్ అనేది మేము ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుందండి. ఈ కమల స్కాలర్షిప్ ని మొట్టమొదటిగా మన పి చైతన్యకి అందించడం జరుగుతుంది. దానికంటే ముందుగా పి చైతన్య వారి తల్లిదండ్రుల్ని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening all parents, management, guests. Thank you so much. మా బాబు 24-25 ఇయర్కి 588 మార్క్స్తో 1 టౌన్ ఫస్ట్ వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది మాకు. 2nd క్లాస్లో ఇక్కడ జాయిన్ చేసాం. అప్పటి నుంచి కూడా
టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మేడం, సార్, కమల్ గారు, ప్రసాద్ సార్, డానియల్ సార్, మూర్తి గారు, సుబ్రహ్మణ్యం సార్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్డ్రాప్ స్కూల్ ఫోటో సెకండ్ క్లాస్ పెట్టండి. నుంచి ఇప్పటిదాకా తన్ని బాగా ఎంకరేజ్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా 455 మార్క్స్తో మంచి స్కోర్ తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను చైతన్య వాళ్ళ ఫాదర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను సార్. ప్రతి పేరెంట్స్ కూడా ఇలాగే గర్వంగా ఇలా స్టేజ్లో ఆ ఆనందం అందరూ పంచుకోవాలని నేను ఆకాశిస్తున్నాను. నేను చంద్ర బ్రదర్స్లో ఒక సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా టిల్గా. మా అబ్బాయి ఇంటి దగ్గర బాగా చదువుతాడు. మా మిస్సెస్ గారు కూడా సహకరిస్తారు. మెయిన్గా మేము ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళము. రీసెంట్గా సెకండ్ క్లాస్లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అందరూ కూడా మాకు సహకరించారు. అన్ని విధాల్లో మా వాడు బాగా సహకరించి మంచి మార్కులు ఉన్న స్థాయిలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అర్థం ఏం మాట్లాడాలి. అలాగే రెడ్డప్పలనాయుడు గారికి, మన ఎమ్మెల్యే గారికి, మరి యొక్క ప్రిన్సిపాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ మోర్ సార్. ఎందుకంటే అందరూ ఇలాగే గర్వంగా చెప్పుకోవాలని నేను ఆకాశిస్తున్నాను. థ్యాంక్ యూ.